డిగ్రీ లేకుండా హై లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు అంటే నమ్ముతారా? చాలామంది డిగ్రీ లేకపోతే మనకి జాబ్స్ రావు అనుకుంటారు. కానీ ఎస్ఎస్సి నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ ఆ డౌట్ని ఎలిమినేట్ చేస్తుంది. కేవలం 12th పాస్ క్వాలిఫికేషన్ తోటి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లెవెల్ పొజిషన్స్ హైరింగ్ స్టార్ట్ అయింది. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అసలు స్టెనోగ్రాఫర్ అంటే ఏం పని చేయాలి అనే డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ట్రెండ్ నౌ తెలుగు జాబ్ అప్డేట్స్. ఈరోజు మనం మాట్లాడుకునేది ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ 2026 గురించి. అసలు ఎస్ఎస్సి అంటే ఏంటి? ఇది ఇండియాలో మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్కి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసే ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఇందులో జాబ్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీ, టాప్ శాలరీ అండ్ గవర్నమెంట్ బెనిఫిట్స్ వచ్చినట్టే. టోటల్గా 731 వేకెన్సీస్ అనౌన్స్ చేశారు. డేట్స్ విషయానికి వస్తే నోట్ చేసుకోండి. April 24 నుండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి May 15th. ఇంకా ఎగ్జామ్ జూలై ఆర్ ఆగస్ట్లో కండక్ట్ చేస్తారు. చాలామంది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు, కానీ ఎస్ఎస్సి వెబ్సైట్ చాలాసార్లు ల్యాగ్ అవుతుంది. సో ఎర్లీగా అప్లై చేయడం సేఫ్. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కేవలం 12th పాస్ అయి ఉంటే చాలు. ఎనీ స్ట్రీమ్, ఎంపీసీ, బైపీసీ ఆర్ కామర్స్ ఎవరైనా ఎలిజిబులే. ఏజ్ లిమిట్ చూస్తే గ్రేడ్ సి క్యాండిడేట్స్కి 18 to 30 ఇయర్స్, గ్రేడ్ డి క్యాండిడేట్స్కి 18 to 27 ఇయర్స్. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఈ స్టెనోగ్రాఫర్ పని ఏంటి అని. సింపుల్గా చెప్పాలంటే సీనియర్ అఫీషియల్స్ ఇచ్చే డిక్టేషన్ని షార్ట్ హ్యాండ్లో ఫాస్ట్గా నోట్ చేసుకోవటం అండ్ వాటిని డాక్యుమెంట్స్గా టైప్ చేయడం. మీరు ఫాస్ట్గా వినగలగాలి అండ్ ఫాస్ట్గా టైప్ చేయగలగాలి. ఇది సాఫ్ట్వేర్ జాబ్ లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ప్యూర్ గవర్నమెంట్ ఆఫీస్ జాబ్. ఆఫీస్ టైమింగ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా డిసిప్లైన్గా ఉంటుంది. సెలక్షన్లో 2 మెయిన్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్. ఇందులో రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. మ్యాథ్స్ లేదు కాబట్టి చాలామందికి ఇది ప్లస్ పాయింట్. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది, సో జాగ్రత్త. స్టేజ్ 2 స్కిల్ టెస్ట్. ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. గ్రేడ్ సికి 100 వర్డ్స్ పర్ మినిట్ అండ్ గ్రేడ్ డికి 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. శాలరీ విషయానికి వస్తే అలవెన్సెస్ అన్నీ కలిపితే గ్రేడ్ సి వాళ్ళకి అరౌండ్ 50,000 ప్లస్ ప్యాకేజ్ ఉంటుంది. గ్రేడ్ డి వాళ్ళకి 36,000 రేంజ్లో శాలరీ స్టార్ట్ అవుతుంది. అప్లై చేయాలంటే ssc.government.in వెబ్సైట్కి వెళ్ళి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫీ 100 రూపీస్ మాత్రమే. ఫీమేల్, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీ అస్సలు లేదు, 0 రూపీస్. ఓవరాల్గా 12th పాస్ అయ్యి స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే అప్లై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం జాబ్ ట్రెండ్ నౌ తెలుగు జాబ్ అప్డేట్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.